Assalamualaikum, Namaste, welcome back to another video and to my channel Faizan Vlogs. వెల్ కడప నుంచి మన ఒక సాటి రైడర్ ఉన్నాడు బగ్ స్టార్ అని. సో హీస్ కమింగ్ ఆన్ టు మీట్ అస్. సో మనం కూడా కలవడానికి వెళ్తున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఫస్ట్ విల్ బి గోయింగ్ టు ఆదినమాపల్లి డ్యామ్. అక్కడి నుంచి మనం హైదరాబాద్ హైవే అయితే ఎక్కుతాం. సో అక్కడ తినేసి దెన్ విల్ పార్ట్ అవర్ వేస్. సో ఈ మధ్యలో మన జర్నీ, మన డే అవుట్ విత్ GD650 ఓకే ఎట్లా ఉండబోతుందో అనేది యూ విల్ సీ. అది మ్యాటర్. పిల్లలు ఎక్కించు. యాడికి యాడికి ఎక్కువ. A few inches later. ఓకే ఓకేరా. ఓకే బాయ్ బాయ్. ఏం పేరు నీది? నీది ఈ ఊరేనా? సరే ఓకే జాగ్రత్త. వల్లూరు కూడా రీచ్ అయ్యాము. సో వల్లూరులో ఎంటర్ అయ్యాక మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. చూస్తున్నారా, హైవే రోడ్ పై నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ముందర సిచ్యువేషన్ చూస్తుంటే ఐ థింక్ ఇట్ విల్ రెయిన్ హెవీలీ. నాకెందుకో కొడుతుంది, తేడా కొడుతుంది నాకు. ఏదో తేడాగా ఉందేంటి? ఇటు పక్క అంతా ఎండ ఉంది చూడండి, ఈ పక్క అంతా ఎండ ఉంది. ఈ పక్క చూస్తే అంతా డార్క్గా ఉంది. వాన పడేలా గట్టిగా పడేటట్టు ఉంది. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో వాన పడుతుందా లేదా అని చెప్పండి మీరు కామెంట్. చూద్దాం ఎంతమంది రైడ్ అవుతారు. అది ఇక్కడ గాంధీ తాత ఉంటాడు. గాంధీ తాత బుడ్డి వెనకల నుంచి వెళ్ళిపోవాలి ఇంకా స్ట్రైట్. ఓకే, ఆదినపల్లి డ్యామ్ రీచ్ అయ్యాము. ఇంకా కొంచెం గడ్డ ఎక్కేస్తే ఆదినపల్లి డ్యామ్. అరే వాటర్ చాలా ఉంది. అవి వానలు పడినాయి కాబట్టి. అయ్యమ్మా, వినపడిందో లేదో కెమెరాలో పిడుగు పడింది. దడుచుకున్నాను నేనైతే భయపడి. అంత సౌండ్ వచ్చింది. ఓ అమ్మా. లెట్స్ కాల్ బ్యాక్. బ్రో ఎక్కడ బ్రో? ఓకే, నేను ఇక్కడ షాప్స్ ఉంటాయి కదా, నేను అక్కడే ఉంటాను. ఇది నిజమే అంట. మనం బైక్ అక్కడ వెళ్ళి ఆపుకున్నాం. సో ఇది మెయిన్ గేట్స్. అది కూడా అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది. వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు గేట్స్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఏమన్నా లేదు కాబట్టి. బ్రో సార్ హాయ్ చెప్పి. ఫుల్ వాన పడేటట్టుంది ఇప్పుడు సీన్. అవును, అటు వెళ్ళాలా? అది ఆ బ్రిడ్జ్ పై నుంచి అక్కడ వెళ్ళాలి. బగ్స్ కేమ్ ఇన్ ఫుల్ గేర్. రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్, రైడింగ్ బూట్స్. బైక్ ఈజ్ ఫుల్లీ లోడెడ్ విత్ ఎక్విప్మెంట్స్. అసలు హెవీ టూరింగ్ కోసం అయితే భలే పనికి వస్తాడు బైక్. బైక్ కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి, ఒక సెకండ్ చూపిస్తాను. రైడింగ్ జాకెట్ ఇదంతా వేసుకొని వచ్చినారు అనుకోండి, హెల్మెట్, కెమెరా. అందరూ మమ్మల్ని చూస్తుంటారు. బా, ఇట్లాంటి సీన్స్లో ఎక్స్పోల్సే కరెక్ట్. చాలా దీని బైక్ ఎక్విప్మెంట్ చూడండి. బ్రో ఇది వచ్చేసి కస్టమ్ అడ్వెంచర్ హ్యాండిల్ బార్. ఓకే, ఇది ప్యానియర్స్. ఓకే, ప్యానియర్. ఈడ కూడా లగేజ్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు బ్రో. దీని లోపల ఒకటి మౌంటింగ్ కూడా ఉంది పైన. ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ ట్యాగ్ అలా వస్తుంది. ఓకే, ఇదేమంటే సైలెన్సర్ కి బ్యాక్. ఓకే ఓకే, కాల్ కూడదని. ఓకే ఓకే. తర్వాత వచ్చేసి టైర్స్ వచ్చేసి మన ఆన్ రోడ్ టైర్స్, ఎందుకంటే ఎక్కువ రోడ్ మీద ఉంటారు కాబట్టి. అవునవును. ఇంకా లైట్స్ ఏం కంపెనీ ఇవి? ఇది హెచ్జేజీ బ్రో. హెచ్జేజీ. ఓకే ఓకే. తర్వాత క్లాసిక్స్ ఉంది. ఓకే, క్లాసిక్స్. తర్వాత ECU మోడిఫైడ్ ఉంది. ఒక వెబ్సైట్ ఉంటుంది బ్రో, బ్రాండ్ స్పిక్ స్టాక్ అని తీసుకున్నాను. ఓకే ఓకే. అది ఎంత కాస్ట్ పడింది? సరే, దాని గురించి సపరేట్ వీడియో చేద్దాం. సపరేట్గా బైక్ గురించి సపరేట్ చేద్దాం. బోబోది వాటర్ ప్రూఫ్. ఓకే, స్పార్క్ ప్లగ్ చేంజ్, తర్వాత ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్. బేసికలీ అప్గ్రేడెడ్ బైక్ అన్నమాట, అంతే. ఓకే ఓకే.
నౌ ఇట్స్ టైమ్ టు లీవ్ ఆదినపల్లి డ్యామ్. మంచిగా ఫొటోస్ అన్నీ తీసుకున్నాం ఇక్కడ. చూడండి అసలు ఎంత బాగుందో. ఇప్పుడు వాటర్ ఫ్లో అయితే చాలా, అంటే లిటరల్లీ సో మచ్ చాలా బాగుంది. కానీ కొంచెం గట్టిగా పడినాయి అనుకుని వానలు, అప్పుడు ఇంకా భయంకరంగా ఉండేది అసలు. ఇదంతా వాటర్ వచ్చేస్తుంది, బ్రిడ్జ్ మొత్తం వాటర్ ఉంటుంది. బక్స్టార్ అంతా ఫుల్ రెడీ చేసి వచ్చేసినాడు. అంతా జాకెట్, రైడింగ్ బూట్స్ ఫుల్ ప్రిపేర్డ్, హెవీ. వచ్చిన వాళ్ళంతా మమ్మల్ని చూస్తారు అనుకుంటే బక్స్టార్ స్టోల్ ద షో. ఓకే బ్రో, బైక్ ఇక్కడ యాప్కి ఒకసారి ఒక రీల్ తీసుకుంటారు. అప్పటి నుంచి రికార్డ్ అవుతున్నది లేదని నాకు తెలియదు అసలు. హాయ్ బోలు అబ్బా, చిన్న ఆఫ్ రోడింగా. డిస్క్రిప్షన్లో అయితే మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, తప్పకుండా వెళ్ళి ఫాలో చేయండి. అసలు ఇట్లాంటి రీల్స్ ఉంటాయి, అంటే క్రేజీ రీల్స్ ఉన్నాయి అసలు. లిటరలీ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఇటు వెళ్ళొచ్చా హైబెట్కి? సరే ముందర లీడ్ చేయ బ్రో. ఓకే, నా లైఫ్లోనే ఫస్ట్ టైం వెళ్తున్నా ఇట్లా లెఫ్ట్. నేను ఎప్పుడు ఇట్లా వచ్చి ఇట్టే ఇంటికి వెళ్ళిపోయాన్ని. సో ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ దిస్ రూట్. ఓహో, అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ మ్యాన్. చాలా బాగుంది సీన్ ఇక్కడ. నేను నా చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నా. అసలు ఒక్కసారి నేను దాటం కూడా దాటలా ఇటు పక్క. చాలా బాగుంది. బక్స్టార్ ఈజ్ లిటరలీ లుకింగ్ లైక్ ప్రొఫెషనల్ రైడర్ బ్రో. నేను జస్ట్ గ్లవ్స్ వేసుకొని వచ్చిన, ఎండకు తట్టుకోలేనని. పల్లెటూరులో దారి వెళ్తాను. అది ఎక్స్పోజ్ 200 అడ్వెంచర్ బైక్ కాబట్టి గింతలు అయ్యింది, పెద్దగా పట్టించుకోవట్లే బైక్ స్పీడ్ బ్రేకర్లో. యాక్చువల్లీ ఇంకో మాట ఏంటంటే, మన ఛానల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక రైడర్తో మనం రైడ్ చేస్తున్నాం. లైక్ సండే రైడ్స్ అంట. అట్లా మనం సండే కాదు, ఈరోజు సాటర్డే ఈరోజు. సో మనం అట్లా సాటర్డే రైడ్ చేస్తున్నాం. బేసికలీ మన రైడ్ విత్ రైడర్ బ్రో. రోడ్ కూడా చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. లైఫ్లోనే ఫస్ట్ టైం వస్తున్నాను నేను ఇక్కడికి, ఈ రోడ్డు పైకి. బా, అక్కడ టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళాను అనుకుంటాను నేను. ఎప్పుడు మన స్కూల్ వాళ్ళు పిలుచుకొని పోయారు నాకు, 8th క్లాస్లోనో 10thలోనో మేబీ. అక్కడ వెళ్ళాను అనుకుంటా. నేను చూడడానికి అట్లే ఉంది, అక్కడ ఉంది టెంపుల్ అది. బ్రో ఓల్డ్ టెంపులా? ఓకే. సో చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట ఇది. టెంపుల్ పేరు తెలియదు నాకు. ఓల్డే, బై ద లుక్స్ ఆఫ్ ఇట్ ఇట్స్ వెరీ ఓల్డ్. కొత్త ప్లేయర్స్ అన్ని చూస్తున్నామే ఈ రైడ్లో. ఓకే, ఇది ఇక్కడికి వస్తుందా? ఓకే, ఇప్పుడు నోటెడ్ అయిపోయింది నాకు. ఓకే, చెన్నూరుకి ముందర కలుస్తాం మేము. ఓకే. అది ఎక్కడ యూటర్న్ తీసుకోవాలా? జాగృతి కేఫే అదే అక్కడ. ఇక్కడ యూటర్న్. సో హాజీపేట్ దగ్గర హైవే పైన ఉంటుంది. అసలు వేరే లెవెల్ టేస్ట్ గీస్ట్ మొత్తం. బ్రో నీ పేరు ఎక్కడ? నా పేరు జశ్వంత్, నాది కడప. నేను యాక్చువల్లీ బెంగళూరులో స్టే చేస్తాను. ఓకే, స్టడీయింగ్ ఇన్ యూనివర్సిటీ. ఓకే, ఇన్స్టా ద్వారా మనకు లింక్ అప్ అయ్యి సో ఫస్ట్ సారి రైడ్కి వచ్చినాము. బ్రో రైడ్ నిజంగా సూపర్ బ్రో. అసలు
క్రేజీ. నాకు చాలా డ్రీమ్ ఉండేది నిజంగా. నేను లిటరలీ ఒక రైడింగ్ బ్రదర్తో ఒకసారి రైడ్ చేయాలండి. బట్ నేను ఇంటి దగ్గర బయట నాకు అసలు రాలే. ఇప్పుడు దానిలో వస్తే మీ జాకెట్ డిజైన్ సరే నేను రైడ్ చేస్తున్నా, ఓకే ఒక బకెట్ లిస్ట్లో ఒకటి టిక్ అయింది అని చెప్పేసి నాకు ఇంకా బాగా సాటిస్ఫైడ్ ఫుల్. ఇంకా తప్పకుండా బ్రో, తప్పకుండా. సరే బ్రో, జాగ్రత్త వెళ్ళండి, ఓకేనా? నైస్ టు మీట్ యూ. అసలు ఎక్సైటింగ్, చాలా ఫన్ అయింది ఈరోజు. నేను ఇటే స్ట్రైట్, మీరు ఇటే వెళ్ళిపోవచ్చు. సరే బ్రో, జాగ్రత్త, టేక్ కేరా, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, మన బగ్స్ ఈజ్ గోయింగ్ టు హోమ్, టు కడప. నౌ వీ షుడ్ బి హెడింగ్ టు కమలాపురం వెళ్ళాల. కమలాపురం, చలో. పక్కరా పెద్ద పక్కరా. బా, గల్లీలో లాగితే బైక్ సౌండ్ వస్తుంది, ఉంటుంది. వ్యూవర్స్, మీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైడ్స్ మీద, లేదా షార్ట్ ట్రిప్స్ అయినా సరే, లాంగ్ ట్రిప్స్ అయినా సరే, సో కింద కామెంట్స్లో నాకు చెప్పండి ఇంట్రెస్టెడ్ అని. లేదా మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడాలంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. తప్పకుండా వెళ్ళి అక్కడ నాకు డిఎం చేయండి, ఫాలో చేయండి. సో ఖచ్చితంగా ఐ విల్ రిప్లై యూ బ్యాక్. సో ఏమైనా రైడ్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే లెట్ మీ నో, వీ విల్ జాయిన్ టుగెదర్ అండ్ హ్యావ్ ఫన్. బాయ్.